ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలను పరిశీలిద్దాం. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు. మరి 12 రాశుల వారు శ్రీ సరస్వతీదేవిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి, ఎటువంటి స్థుతులు పఠించాలి అనేటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. డివి మోహనకృష్ణ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న శ్రీ సరస్వతి వైభవాన్ని చాటి చెప్పేటువంటి ప్రత్యేక గీతాన్ని కూడా తిలకిద్దాం. ఇప్పుడు పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు కూడా బాగా ఉపకరిస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆకుపచ్చ వస్త్రదానం, అలాగే గోపూజ, అన్నదానం బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. విద్యా సంబంధిత క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు తెచ్చిపెడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి మీ నక్షత్ర స్థితి. ఆ స్థానాధిపతి అయినటువంటి బృహస్పతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి చక్కటి వైభవాన్ని కలిగించడంలో ఆకస్మికంగా ఈ కేతువు సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, చంద్రుడితో కూడినటువంటి పరివర్తన, శని యొక్క ఉచ్చస్థితి, కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి, శుక్రుడు యొక్క నీచస్థితి, రవుల యొక్క కన్యాక్షేత్ర స్థితి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి నుంచి బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మేషరాశి వారు శ్రీ సరస్వతీదేవిని చామంతులతో పూజించి ఆవు పాలని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యాలాభం చేకూరుతుంది. ఈరోజు మేషరాశి వారు శ్యామలా దండకాన్ని పఠించడం ద్వారా గృహంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఊరట లభిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ ఆలస్యంగా ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ సరస్వతీదేవిని సన్నజాజులతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక అనిశ్చితి దూరమవుతుంది. ఈరోజు వృషభ రాశి వారు అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా ప్రారంభించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఒప్పందాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రతిబంధకాలని శక్తివంతంగా ఎదుర్కోగలుగుతారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ సరస్వతీదేవిని చామంతులతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విద్యాపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ సరస్వతీ దేవిని పారిజాతాలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగిపోతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు కనకదార స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో యోగ్యతని సంపాదించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో పట్టుదల పెరుగుతుంది. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు కూడా చేతికి అందుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ సరస్వతీ దేవిని బిల్వదళాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విశేష జ్ఞానం లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారు భవానీ అష్టోత్తరాన్ని పఠించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా చేకూరుతాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గౌరవ మర్యాదల్ని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి వ్యవహారాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. ఈరోజు కన్యారాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ సరస్వతీ దేవిని చామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వివేకవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆర్థిక విజయాలు కూడా ఆకస్మికంగా దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. నూతన ఆశలు ఆర్థికంగా చిగురింపచేసేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ప్రయత్నాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన స్నేహితుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత చిరాకు పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. జాప్యాలతో కూడినటువంటి కార్యక్రమాలకు స్వస్తి చెప్పగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు తులారాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ సరస్వతీ దేవిని సంపెంగలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. తెలివైనటువంటి నిర్ణయాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు తులారాశి వారు భవానీ అష్టోత్తరాన్ని పఠించడం ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహంలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ సరస్వతీ దేవిని గులాబీలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు.
ఈరోజు వృశ్చిక రాశి వారు రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించడం ద్వారా కూడా విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు ఈరోజు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. అవమానకర సంఘటనల్ని నెట్టుకురాగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో జాప్యాలు కొనసాగుతాయి. విద్యా వ్యవహారాల్లో ఆటంకాలను చవిచూస్తారు. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. నూతన కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అంశాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ సరస్వతీ దేవిని తులసి దళాలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు లలితా పంచకాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ప్రమాదాలు దూరమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. సత్సంబంధాలు అందరితో కలిగి ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. పేరు ప్రఖ్యాతను తెచ్చిపెడతాయి. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారీత్యా కూడా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఈరోజు మకర రాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ సరస్వతీ దేవిని చామంతులతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారు బ్రహ్మరాంబాష్టకాన్ని పఠించడం ద్వారా ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. జటిలమైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలకే అన్వేషించగలుగుతారు. కుటుంబ సమస్యలకు స్వస్తి చెప్పగలిగేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. ఈరోజు కుంభరాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ సరస్వతీ దేవిని సన్నజాజులతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు కుంభరాశి వారు మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని పఠించడం ద్వారా అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచక ప్రారంభించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు దూరమవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల్ని వెంటనే ప్రారంభించగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభ పరిణామాల్ని త్వరితగతిని ఆహ్వానిస్తుంది. ఈరోజు మీనరాశి వారు శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ సరస్వతీ దేవిని మల్లెలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీనరాశి వారు కనకధారా స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆర్థిక విజయాలు ఆకస్మికంగా చేకూరుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. వేరొక దుర్గాస్వరూపం కాళరాత్రి. శక్తి లేకుండా ఎప్పుడు ఏ పని జరగదు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, శక్తి అనేటటువంటిది ఉంటే ఆ శక్తి ఏదైనా ఒక విషయాన్ని పూర్తి చెయ్యాలన్నా శక్తి ఉండాలి, నిర్మాణం చెయ్యాలన్నా శక్తి ఉండాలి, నిలబెట్టాలన్నా శక్తి ఉండాలి.
మీరు లోకంలో ఒక మాట వింటుంటారు, ప్రళయము అని ఒక మాట. చాలామంది దృష్టిలో ఏమిటంటే ప్రళయం అనేటటువంటిది క్రౌర్యముతో కూడుకున్నది అనుకుంటుంటారు. ఈశ్వరుడు ఆగ్రహించి ప్రళయం చేస్తాడనుకుంటారు. తప్పు. అసలు ఈశ్వరుని యొక్క చేష్టితముల యందు, ఈశ్వరుని యొక్క కర్తృత్వమునందు కార్పణ్యము, కక్ష, వైరుధ్యము, శత్రుత్వము ఇటువంటి మాటలకు తావు ఉండదు. కేవలము కారుణ్యమే భగవంతుని కార్యక్రమంలో ఉంటుంది. ఆయన ప్రళయం ఎందుకు చేస్తాడు? ఇన్ని జన్మలో ఇచ్చి పుట్టించి కర్మ చేసి భక్తితో ఉండి నన్ను పొందు అని అవకాశం ఇచ్చినా అలా పొందలేక దారి తప్పిపోతున్న జీవుల పట్ల కారుణ్యం పొంది వాడు నన్ను ఎలాగో పొందలేకపోతున్నాడు, నేనే వాడిని పొందేస్తాడని అందరినీ తాను పొందేస్తాడు. అలా పొందేసే ప్రక్రియకి ప్రళయం అని పేరు. అప్పుడు జీవులన్నీ బ్రహ్మమునలోకి వెళ్ళిపోతాయి. అందుకని ఈశ్వర చేష్టితముల యందు, ఆ శక్తి యందు ఎప్పుడూ కూడా దోషాన్ని ఆపాదించి మాట్లాడకూడదు. అమ్మవారు కాళరాత్రి అన్న పేరుతో ప్రవర్తించేటప్పుడు కూడా కారుణ్యమూర్తియే. ఆపడం అని ఒక ప్రక్రియ ఉంటుంది. ఆపడం అనేటటువంటిది చెయ్యకపోతే పరిగెత్తడం అన్నది సాధ్యమవదు. అందుకే సంస్కృత భాషకు ఒక మర్యాద ఉంటుంది. రాత్రిని నిషి అంటారు, నిష. నిషీధి అంటారు అర్ధరాత్రిని. నిష అంటే ఏమిటో తెలుసా? జీవన వ్యాపారములు, అనేకానేక కార్యక్రమములు ఆగిపోవడం ప్రారంభమైపోయేటటువంటి కాలం. అందరి కార్యక్రమాలు ఆగిపోయిన కాలమేదో అది నిషీధి. అంత గాఢ నిద్రపోయాడు కాబట్టి తెల్లవారుతుందంతే. భృంగావళీచమకరందరసాను విద్ద జంగారగీత నినదై సహసైవనాయ నిర్యాత్యుపంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. కాబట్టి ఇంత జీవన ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇది ఇలాగే వదిలేసింది అనుకోండి అమ్మవారు, అందరికీ అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది? మళ్ళీ నిషా ఆపుతుంది కార్యక్రమాలన్నీ, పడుకుంటారు. నిషీధి అన్నీ ఆగిపోతాయి. మళ్ళీ చిట్ట చివరికి బ్రహ్మముహూర్తం దగ్గర వచ్చేప్పటికి తెల్లవారేటప్పటికి మళ్ళీ లేస్తారు అందరూ. అలా ఒక రాత్రి అప్పుడు ఆపుతుంది, పగలప్పుడు కదుపుతుంది. కదపడం ఆపడం ఎలా ఉంటుందో అలా ఈ మొత్తం వ్యవస్థను ఆపుతుంది. ఒకప్పుడు పరిగెత్తడం ఎంత అవసరమో ఆపడం అంత అవసరం. పరిగెత్తడం ఆగడం రెండూ లేనిది ప్రమాదం. ఈ వ్యవస్థని పరిగెత్తించడం ఎంత అవసరమో వ్యవస్థను ఆపడం అంత అవసరం. కాళరాత్రి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆపేటటువంటి ప్రక్రియకి సంకేతం ఆవిడ ఆపుతుంది, ఈ మొత్తం కదలికలను ఆపుతుంది. అందుకే రాత్రులు 3 రాత్రులుగా ఉంటాయి: జీవరాత్రి, ఈశ్వరరాత్రి, కాళరాత్రి అని. జీవరాత్రి అని దేనికి పేరంటే జీవులన్నీ పడిపోతాయి ఒకేసారి, ఇక జీవులు ఉండవు. దాన్ని మహాప్రళయం అంటారు. మహాప్రళయంలో సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా భూమి మీదకి వచ్చేస్తుంది. ఇక ఒక్క జీవి మిగలదు, నిశ్శేషం అయిపోతుంది. దాన్ని జీవరాత్రి అంటారు. ఈశ్వరుడు ఇంకా కార్యక్రమం నిర్వహణ చేస్తూ ఉంటాడు. అంటే మరి జీవులన్నీ లయం అవుతున్నాయి కదా, లయం అవుతున్నాయంటే ఈశ్వర సంబంధంగా ఓ పని అవుతోందా లేదా? అందుకని ఈశ్వరుడు నడుస్తుంటాడు. ఆ ఈశ్వరుడి కార్యక్రమాలు కూడా ఆపేస్తున్నాడు. ఆపేస్తే దాన్ని ఈశ్వర రాత్రి అంటారు. అప్పుడు ఇవి కూడా ఆగిపోయిన తర్వాత 3వది కాళరాత్రి. అప్పుడు ఇంకా ఏమీ ఉండదు, అన్నీ వెళ్ళిపోయి పరమేశ్వరుని యందు చేరిపోయి ఆయన ఒక్కడే వెలుగుతూ ఉండిపోతాడు. అదే పోతన గారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల యవ్వండే కకృతి వెలుగువతని నేసేవింతున్నంటారు. మనం దీపం వెలిగిస్తే నతత్ర సూర్యోభాతి రచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటాం. ఏ వెలుగులు ఇక అవసరం లేదో అలా ఒక్క వెలుగు ఏది మిగిలిపోతుందో ఆ ఒక్క వెలుగై పరమేశ్వరుడు ఉండిపోతాడు. అప్పుడు అది శివతత్వం అయితే పరమశివుడు ఒక్కడే తనలో తాను రమిస్తూ విభూతి కణాలని ఒంటికి రాసుకుని సృష్టినంతటినీ తన శరీరానికి ఆపాదించుకుని అమ్మవారు కూడా ఆయనలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే తాను ఒక్కడే మిగిలిపోయి తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు. అది విష్ణుతత్వంలో అనుకోండి, వటపత్రశాయిగా తానొక్కడే ఒక రావియాకు మీద పడుకుని తనలో తాను రమిస్తున్నాననడానికి గుర్తేమిటంటే తన కాలి బొటనవేలు తన నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు. నాకు బొటనవేలు చీక్కోవలసిన పని ఉంది, ఇంద్రుడు వరం ఇచ్చాడు కాబట్టి పిల్లలకు బొటనవేలులో అమృతపు చొక్కు ఉంటుంది కాబట్టి చీకుతారు.
నాకు అవసరమే ఉంది. అమృతవపుహు, విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఆయనకి నామం లేదు. అమృతవపుహు అని, అమృతవపుహు అంటే ఆయన శరీరమే అమృతం. మీ అందరూ చేతివేలు చీకితే నేను కాలివేలు చీకుతా, ఏదైనా అమృతమేగా నాది అని కాలువేలు నోట్లో పెట్టుకుని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసస్మరామి. ముకుందుడై ఆ వటపత్రశాయి అయి రావి ఆకు మీద పడుకుంటాడు. పడుకుని ఉండిపోయినటువంటి రాత్రి ఏది ఉంటుందో మహాప్రళయం అయిపోయి కాలాన్ని కూడా ఆపేస్తుంది. అప్పుడు ఇక సూర్యోదయ సూర్యాస్తమయాలు కాలం నడవడం ఉండదు, కటిక చీకటి ఒకటే మిగిలిపోతుంది. దాన్ని కాళరాత్రి అంటారు. అంటే ఖచ్చితంగా వేళకి సూర్యోదయం అయ్యేట్టు సూర్యాస్తమయం అయ్యేట్టు 24 గంటల్లో భూమి తన చుట్టూ తాను తిరిగేటట్టు, ఋతువులు వచ్చేటట్టుగా భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటట్టు, సూర్యప్రకాశం చంద్రుడి మీద పడేటట్టు, చంద్రుడి యొక్క ప్రకాశం చల్లగా పడేట్టు, సూర్యుడు వేడిగా ఉండేట్టు, మధ్యాహ్నం అయితే మనం చూడ్డానికి వీల్లేని వాడయ్యేట్టు, సూర్యోదయ సూర్యాస్తమయముల యందు ఎర్రగా ఉండేటట్టు, ఆకాశం అలాగే ఉండేటట్టు, గాలి మందంగా ఉండేటట్టు, నీరు కిందకెళ్ళేట్టు, అగ్ని పైకొచ్చేటట్టు, ఇవన్నీ ఎవరు నిర్ణయం చేసిందో ఆవిడే మళ్ళీ వీటన్నిటినీ ఆపేస్తుంది. నడవడానికి ఏ తల్లి నడిపిందో శక్తి రూపంగా ఆ తల్లే ఉపసంహారం చేస్తుంది. ఈ నడకకి ప్రధానం ఏదంటే కాలం నడక ప్రధానం. అన్నీ దేంట్లోంచి వస్తాయంటే కాలంలోంచే వస్తాయి. ఇవాళ భూమిలో పెట్టిన గింజ రేపటికి అంకురం ఎలా? కాలంలోనే. అంటే కాలం కూడా కదులుతూ ఉంటుంది. కదులుతోందంటే శక్తి. కదులుతున్న కాలాన్ని కూడా ఆపేస్తుంది ఆవిడ. అది కాళరాత్రి. అప్పుడు ఇక కాలం ఉండదు, ఇక తేదీలు సూర్యోదయం సూర్యాస్తమయం ఇవేమీ ఉండవు. కటిక చీకటి ఒక్కటే నిలబడిపోతుంది. చీకటి కటిక చీకటి మహానిషీధి అంటే ఇక ఏ క్రమం లేదు, ఏది కదిలేది లేదు, అన్నీ ఆగిపోయి ఆగిపోయిన శక్తులన్నీ పరమేశ్వరుడిలోకి వెళ్ళిపోయి ఆవిడ కూడా అందులోకి చేరిపోయి ఉండిపోయి మళ్ళీ ఆయనకి ఎప్పుడు సృష్టించాలని కోరిక పుట్టిందో అప్పుడు ఆవిడకి ఆయన ముందు నేనని అనుకుంటాడు. ఆ అనుకున్నప్పుడు ఆ నేనని ఆయన అనుకునేట్టు చేసిన మొదటి శక్తి పైకొచ్చేది ఆవిడే. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన పేరు పెట్టారు అమ్మవారికి. పణత్ కాంచీదామాకరి కలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రపతన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాంన పురమధితురహో పురుషికా అన్నారు. పురమధితురహో పురుషిక, పురములను చంపినటువంటి వాని యొక్క అహంస్ఫురణ, నేనన్న భావన నువ్వేనమ్మా అన్నారు. కాబట్టి అలా ఆపగలిగినటువంటి శక్తి ఎవరుందో ఆవిడ కాళరాత్రి. ఇప్పుడు దాన్ని బట్టి మీరేమర్థం చేసుకోవాల్సి ఉంటుంది? మనం ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండముల యొక్క కదలికలను ఆపేస్తుంది, కాలాన్ని కూడా ఆపేస్తుంది. ఆవిడ పరిగెత్తించనో అలాగే పరిగెత్తిస్తుంది. అది చెయ్యగలిగిన తల్లి మనకి ఏ శక్తినిచ్చి ఏమి చెయ్యలేదని మీరు అనుకుంటున్నారు? ఆవిడ అనుగ్రహిస్తే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఏదైనా ఇచ్చేస్తుంది. అందుకని కామకోటి. ఆవిడికి ఎందుకు కామకోటి అని పేరు వచ్చిందంటే, కామ అంటే కోరిక, కోటి అంటే హద్దు. ఏమడుగుతావు చెప్పు, నేను ఇవ్వలేంది లేదు. ఇప్పుడు ఆవిడ ఏ కదలికనైనా ఇస్తుంది, ఏదైనా ఇస్తుంది. అలా కదిలేట్టు చెయ్యగలదు ఆవిడ. చెయ్యగలిగిన తల్లి కాబట్టి ఆవిడ పాదములు పట్టుకున్న నాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పరబ్రహ్మములోకి కూడా కదపగలదు. కదిపి శివశక్త్యైక్యరూపిణి లలితాంబికా, శివుని ఎందు కలిపేస్తుంది. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదురా అబ్బాయి నీకు అంటుంది. లేదు, ఆవిడ అనుగ్రహం పొందలేకపోయాం, అటువైపు చూడలేదు, ఆవిడ్ని ప్రార్థన చేయలేదు. దీపపు పురుగులు పుట్టినట్టు కొన్ని కోట్ల జన్మలు పుట్టి గిట్టి తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి బ్రహ్మాండముల కదలికలు, కాలపు కదలికలు ఆపగలిగిన తల్లి మనకు ఏ కదలికలు ఇవ్వలేదు. ఇక పుట్టి చావవలసిన కదలికలు లేని స్థితిని ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వగలిగిన చేసే తల్లి అని అంతటి బ్రహ్మాండమైనటువంటి శక్తిని చూడాలని నీకుందా? ఇన్నిటిని నడుపుతున్న తల్లిని చూడాలనుందండి అని నీకు మనసు పడితే రా, విజయవాడ ఇంద్రకీలాద్రి మీదకి కదిగో, అక్కడుంది కనకదుర్గ. ఆవిడే కాళరాత్రి, ఆవిడ కదుపుతోంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎర్రగా తాంబూల చర్వణం చేస్తూ నవ్వుతూ త్రిశూలం పట్టుకుని నిలబడి ఉంటుంది. ఆవిడ ఈ కదలికలకన్నిటికీ కారణం. కాబట్టి ఆవిడ కాళరాత్రి. ఆమె సిద్ధిదాత్రి. ఆమె ఏమివ్వలేదు, ఆమె ఏమైనా ఇవ్వగలదు, ఏదైనా ఇవ్వగలదన్నదానికి చిట్ట చివరి మాట ఏది అంటే సిద్ధి. సిద్ధి అన్న మాటలో పరమ జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. సిద్ధి అంటే మహాసిద్ధి అని ఒక మాట, అంటే మోక్షం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి సంబంధించినటువంటి ఉపాసన త్రికరణ శుద్ధిగా చేసి
ఆ పదంలో ముందుకు వెడుతున్నప్పుడు కొన్ని సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధుల కోసం వెంపర్లాడి ఆ పనికి మాలిన చిన్న చిన్న సిద్ధులు ప్రదర్శిస్తూ ఎవడైనా నిలబడిపోయాడు అనుకోండి, వాడు అసలు గమ్యాన్ని చేరలేడు కూడా. అత్యంత హేయాతిహేయమైన విషయం ఏది అంటే అదే. ఎవరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నియమంగా చదువుతున్నారో వాళ్ళు సిద్ధిని పొందుతారు. అయితే అలా చదివేటప్పుడు ఏమవుతుంది అంటే మహాసిద్ధి మోక్షంతో పాటుగా కొన్ని సిద్ధులు వస్తాయి. కొన్ని సిద్ధులు అంటే అవి మానసికంగా ఒక రకమైనటువంటి శక్తి. చిన్న చిన్న దేవతలు వశం అవుతారు. మహాసిద్ధి అంటే మోక్షం. మోక్షము అన్న మాటకు అర్థం ఒకటే, ఆత్మ ఇరుకలోనికి వచ్చుట. తాను ఆత్మ అని ఇరుకలోకి వస్తుంది. అలా ఎరుకలోకి వచ్చాడు అంటే నిత్యముక్తుడు అంటారు. ఆయన ఆత్మగా తిరుగుతూ ఉంటాడు. శరీరం ఎప్పుడో పడిపోతుంది, విదేహముక్తి పొందాడు అంటారు. ఆ సిద్ధిని ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే అమ్మవారే. ఎందుకంటే కదలికలు కాదు, చిట్ట చివరికి కదలికలు లేని స్థితికి వెళ్ళాలి. కదిలి 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 కదలికలు లేని స్థితికి ఆగిపోవాలి. అది మోక్షం. అసలు ఈ కదలికలన్నిటికీ ధర్మం అని పేరు. కదలికలు ధర్మం అయితే ధర్మము యొక్క చిట్ట చివరి ప్రయోజనం మోక్షం. కాబట్టి ధర్మం ఎందుకు అంటే మోక్షాన్ని ఇవ్వడానికి. కాబట్టి కదలికలన్నీ అమ్మవారివైతే మోక్షం దగ్గర ఇక కదలికలు ఆపేటటువంటి తల్లి కూడా ఆవిడే. అదే మహాసిద్ధి, అదే సిద్ధిదాత్రి. అంటే మోక్షం ఇప్పించగలిగినటువంటి తల్లి. భక్తితో కర్మాచరణం చేయించేది ఆవిడే, మనసులో భక్తి పుట్టించేది ఆవిడే, భక్తితో నిలబడేట్టు చేసేది ఆవిడే, భక్తితో కర్మ చేయించేది ఆవిడే, కర్మ వలన చిత్తశుద్ధిని కల్పించేది ఆవిడే, చిత్తశుద్ధి వలన జ్ఞానము పొందేట్టు చేసేది ఆవిడే, ఆ జ్ఞానము వలన మోక్షము పొందేట్టు చేసేది ఆవిడే, ఆ మోక్షము వలన ఇక కదలిక లేని స్థితికి చేర్చేది ఆవిడే. కాబట్టి ఇప్పుడు కదిపి కదలికలు లేని స్థితికి కాళరాత్రిగా బ్రహ్మాండాన్ని నిర్వహిస్తుంది. జీవుడి విషయంలో సిద్ధి ఇచ్చేటటువంటి సిద్ధిదాత్రిగా నడుస్తుంది. అందుకే ఆవిడికి పంచకృత్యపరాయణ అని ఒక పేరు. సాధారణంగా లోకంలో మూడే ఉంటాయి కృత్యాలు. ఈశ్వరుడు సృష్టి స్థితి లయములు అంటాం. సృష్టి స్థితి లయ అంటే సృష్టి అంటే సృష్టించడం, స్థితి అంటే నిలబెట్టడం, లయ అంటే ఏది సృష్టించాడో దాన్ని పడగొట్టేయడం. కానీ అమ్మవారి ఈ మూడే చేయదు. పంచకృత్యపరాయణ 5 చేస్తుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. అంటే తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే కనపడకుండా చేసేయడం, మాయ. కనపడకుండా చేసేయడం అంటే అసలు ఉన్న వస్తువు కనపడదు, అసలు లేని వస్తువు ఉన్నట్టు కనపడుతుంది, దానికే మాయ అంటారు. ఆ మాయ చేత ఆత్మ ఎరుకలోకి రాకుండా తిప్పే తల్లి ఆవిడే. దాచేస్తే తిరోధానం అంటారు, తెరెత్తేసి సత్యం కనపడేట్టు చేస్తే అనుగ్రహం అంటారు. సృష్టి, స్థితి, లయతో పాటు ఈ రెండూ ఆవిడే చేస్తుంది. అందుకే తిరోధానం చేస్తే దాస్తుంది, మళ్ళీ పుడతాడు, దానికి లొంగినంతకాలం మళ్ళీ పుడతాడు. ఆవిడ అనుగ్రహించిందంటే తెరెత్తేస్తుంది. మాయ పోయిందా బ్రహ్మము ఎరుకలోకి వస్తుంది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమవుతాడు, శాశ్వతత్వాన్ని పొందుతాడు. ఇది చెయ్యగలిగిన తల్లి ఎవరో ఆమెకి సిద్ధిదాత్రి అని పేరు. నవదుర్గా స్వరూపాలలో చిట్ట చివరికి వచ్చేటప్పటికీ చాలా నామాలలో 9 నామాలలో కూడా అంతర్లీనంగా ఒక ప్రవాహం ఉంటుంది, పైకి కనపడదు. కనపడకుండా పై అడుగున వెళ్ళేటటువంటి ప్రవాహం ఏదుందో అదంతా సరస్వతి, జ్ఞానప్రదాత్రి. ఆవిడ జ్ఞానం ఇస్తూ వెడుతోంది. మీరు గమనించారా? ప్రతి నామంలో పైకి ఒకలా కనపడుతోంది, లోపల జ్ఞానం ఇస్తోంది ఆవిడ. అంతర్లీనంగా ప్రవహించేది సరస్వతి. అందుకే సరస్వతి త్రివేణీ సంగమంలో పైకి కనపడదు. గంగా యమున తెలుస్తాయి. గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. సరస్వతీదేవి ఏదండి అంటే సరస్వతి అనేది అంతర్లీనంగా ఉందండి, అంతఃప్రవాహం అంటారు. అడుగు నుంచి వెడుతోందండి అంటారు. శ్రీశైలంలో కూడా అంతే, పాతాళ గంగలో. కాబట్టి అంతర్లీనంగా వెళ్ళడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, అందుకే త్రివేణీ సంగమాన్ని ఎప్పుడూ చూడాలి అంటే ఎక్కడ చూస్తారు అంటే వీణలో చూస్తారు. త్రివేణీ సంగమ స్వరూపాన్ని వీణ కూడా ప్రతిపాదనం చేస్తుంది. అందుకే వీణ చూస్తే చాలా అంత గొప్ప అంటారు. సరస్వతీదేవి వీణ పట్టుకుంటుంది, వీణ పట్టుకుంటుంది అనేటటువంటి మాటలో అంతర్లీనంగా ఉండే లక్షణం అదే. అందుకే ఒకటిగా కనపడుతూ ఉంటుంది కానీ అనేకాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే మీరు గమనించండి, శారదా నవరాత్రులకు మారుపేరేమిటో తెలుసా? సరస్వతీ నవరాత్రులు, శారదా నవరాత్రులు అంటాం. శారద అంటే సరస్వతి, శారద శారద. సారాన్ని బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటటువంటి సత్యాన్ని ఏ తల్లి అనుగ్రహిస్తుందో ఆమెయే శారద. శారద సరస్వతి. సరస్వతి
కేవలము జ్ఞానమును మాత్రమే ఇచ్చేదని మీరు అనుకోకూడదు. ఆమెయే లక్ష్మి, ఆమెయే పార్వతి. ఏ స్వరూపాన్ని పొందినా మిగిలిన రెండిటిని కూడా అనుగ్రహించేస్తుంటుంది. అందుకే ఈ నవరాత్రులకు శారదా నవరాత్రులని పేరు. ప్రత్యేకించి సరస్వతీ పూజ అని చేస్తాం. మనకి చూడండి, సంప్రదాయంలో సరస్వతీదేవికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఉంది. ఘనరాగ గీతము అని పిలుస్తారు సంగీత సంప్రదాయంలో. సంగీతం నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది, నేర్చుకుంటున్న వాళ్ళకి ఘనరాగ గీతాలు అంటారు. అందులోకి వస్తుందో ఒక గీతం. లక్ష్మీదేవి సాధారణంగా ఇలా 2 చేతుల్లో 2 కమలాలు పట్టుకుంటుంది, 2 పద్మాలు. కానీ లక్ష్మీదేవి ఒక చేతిలో పద్మాన్ని పట్టుకుని ఒక చేతిలో వీణ వాయిస్తుంది. అది కూడా ఎలాగో తెలుసా? కూర్చుని ఒక కాలు మడిచి ఓ కాలు కింద పెట్టి తొడ మీద వీణ పెట్టుకుని ఆ వీణ వాయిస్తుంటుంది. వీణ వాయిస్తుంటే అసాధారణమూర్తి, ఎక్కడ ఉండదు అలా. చతుర్భుజుడై ఒక కాలు కిందకి పెట్టి ఒక కాలు మడత వేసుకుని శ్రీమన్నారాయణుడు కళ్ళు తెరిచి కూర్చుంటాడు. స్ఫుటంగా కనబడతాయి కళ్ళు. కళ్ళు తెరిచి కూర్చుని ఎంతో తన్మయావస్థలో ఉంటాడు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందేటట్టుగా చెయ్యడానికి లక్ష్మీదేవి ఆయన కొరకు ఏకాంతమునందు వీణావాద్యం చేస్తుంది. అలా వీణావాద్యం చేసేటప్పుడు చేతిలో వీణ పట్టుకుంటుంది. అటువంటి తల్లి ఆమె ఎవరు తనని ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ దయతో అనుగ్రహిస్తుంది. సరస్వతీదేవి అనుగ్రహిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ఆ గణరాగ గీతం ఇద్దరికీ అన్వయం అవుతోందా లేదా? అందుకని ఇప్పుడు నవదుర్గా స్వరూపము అని నేను మాట్లాడినప్పుడు మీకు అర్థమైనటువంటి విషయం ఏదై ఉండాలి అంటే ఆమె కేవలము దుర్గాస్వరూపము అని కాదు దాని అర్థం. దుర్గాస్వరూపముగా లక్ష్మీ కటాక్షం, దుర్గాస్వరూపంగా సరస్వతీ కటాక్షం. అదే తల్లి ఒకటే ఇస్తుందని కాదు, అదే తల్లి అన్నీ ఇస్తుంది. అందుకే మహిషాసుర మర్దని అయినటువంటి దుర్గా సప్తశతితో చండీహోమం చేస్తూ నవరాత్రులు శారదా నవరాత్రులు అయ్యాయి. చివరకు వచ్చేటప్పటికి ప్రధాన ఫలితం శారద. అసలు జ్ఞానం లేని మిగిలినవి ఎందుకు పరిణితి పొందవుగా? అందుకని సరస్వతీ పూజలు. సరస్వతీ పూజ అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరస్వతీ పూజ అంటే చాలామంది ఏమనుకుంటారంటే అది విద్యార్థులు చేసుకునే పూజ అనుకుంటారు. కాదు, సరస్వతీ పూజ అంటే ఆయుధ పూజ అని పిలుస్తారు. సరస్వతీ పూజలో పెట్టేవి ఏమిటో తెలుసా? మీరు నన్ను సక్రమంగా అర్థం చేసుకుంటే మా ఆవిడ కూరగాయలు తరిగే కత్తిపీట కూడా. నేను ఇంత కాస్త ఆరోగ్యంగా ఉండి సాయంకాలం అయ్యేటప్పటికీ గుక్కెడు మంచినీళ్ళు తాకుండా 2 గంటల ఉపన్యాసం చెప్పాలంటే నేను తినవలసినటువంటి సాత్వికమైన ఆహారాన్ని నాకు కావలసిన రీతిలో వండి పెట్టడానికి, ఆ ఏ కూర ఎలా తరగాలో అలా వండి పెట్టడానికి నా భార్యకి సాధనమై నా ఆరోగ్యం నిలబడడానికి కారణమైన కత్తిపీట మా ఆవిడ సరస్వతీ కటాక్షానికి సాధనం. ఏది ఎలా ప్రసరిస్తోందో తెలుసుకుని బతకడం సరస్వతీ పూజ. అందుకే సరస్వతీ పూజ ఎవరు చెయ్యాలి అంటే కేవలం పిల్లలు కాదు. ఎవరు చేస్తారు అంటే అసలు సరస్వతీ సంబంధము లేనివాడు ఉండడు. అందరికీ సరస్వతి అవసరం. అందరూ సరస్వతీ పూజ చెయ్యాలి. కనీసంలో కనీసం శారదా నవరాత్రులలో అమ్మవారు సరస్వతీ కటాక్షాన్ని విరజిమ్ముతుంది. ఆ కాలమునందు ఆ శక్తి ఉంటుంది. అందుకని కాలము సరస్వతి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ప్రకృతి. అందుకే శంకరాచార్యుల వారు శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయః అంటారు. మీరు చూడండి, అసలు సరస్వతీ పూజ నాడు పెట్టేటటువంటి నైవేద్యాన్ని కూడా యథార్థానికి శాస్త్రం నిర్వచనం చేసింది. అసలు ఆ రోజు పిల్లలందరినీ సరస్వతీ పూజ అయిపోయిన తర్వాత పెట్టవలసిన ప్రసాదాలు 2. ఒకటి తప్పకుండా పెట్టాలని నైవేద్యం జరగాలని చెప్పినది ఏది అంటే పాలలో బియ్యం పోసి ఉడికించి నెయ్యి కలిపినటువంటి పాయసాన్నం. అటువంటి నేతితో పాలతో కూడుకున్న పాయసాన్నాన్ని మధ్యాహ్నం వేళ సరస్వతీదేవిగా అమ్మవారికి నైవేద్యం చెయ్యాలి. అథవా తేనె నైవేద్యం పెట్టి పిల్లలందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వాలి. మొట్టమొదటైతే ప్రథమ స్థానం పాయసాన్నానికే, 2వ స్థానం కనీసంలో కనీసం తేనె. అసలు యథార్థమైన సరస్వతీ పూజగా శాస్త్రం ఏం చెప్పింది అంటే మీరు ఏది వాడతారో దాన్ని అక్కడ పెట్టి దాని మీద ఒక పసుపు తాడు పెట్టాలి.
ఒక పసుపు తాడు దాని మీద పెడితే మీరు సర్వాభరణములతోటి సరస్వతిని పూజ చేసినట్టే. అంత గొప్ప పూజ సరస్వతీ పూజ. ఆ సరస్వతీ పూజ శారదా నవరాత్రుల్లో అంతర్లీనంగా వస్తుంది. ఆ సరస్వతి యందు ఒక విశేషం ఉంటుంది. శంకరాచార్యుల వారు దాన్ని 2 రూపాలుగా చెప్పారు. ఒకటి ప్రాథమిక స్థాయిలో తన అభ్యున్నతికి కారకమవుతుంది. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నేను మీతో ఇందాక మనవి చేశా కదా, ఒక్క తల్లే ఆ కామాక్షే సరస్వతీ స్వరూపంగా కూడా ప్రకాశిస్తుంది. ఒకటి విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ఆ తల్లి విమలపటి ఎవరు? కామాక్షి. విమలపటి అంటే విమలము అంటే తెల్లని పటి అంటే వస్త్రం, తెల్లటి బట్ట కట్టుకుంటుంది ఆవిడ. ఎందుకు తెల్లటి బట్ట కట్టుకోవడం? నా ఉపన్యాసమే తెలుపుతో ప్రారంభం ఇవాళ. తెలుపు అంటే స్వచ్ఛత, పవిత్రానికి గుర్తు. అవతల వారిలో జ్ఞానమిచ్చేటటువంటి లక్షణానికి గుర్తు. సరస్వతీదేవి జ్ఞానమిచ్చి అజ్ఞానమనే చీకటి నలుపుని పోగొట్టేస్తుంది కాబట్టి తెల్లటి బట్టే కట్టుకోవాలి. విమలపటి కమలకుటి ఆవిడ తామర పువ్వులో కూర్చుంటుంది. తామర పువ్వులో కూర్చోవడం ఏమిటి అనుకోవచ్చు, కానీ తామర పువ్వుతో మన దేవతలందరికీ సంబంధం ఉంటుంది. మీరు చూడండి, లక్ష్మీదేవి పద్మంలో కూర్చుంటుంది. పద్మాలతో పూజ చేస్తాం. అసలు ముఖారవిందం, నయనారవిందం, హస్తారవిందం, పాదారవిందం, భగవంతుడి యొక్క అవయవాలన్నీ అరవిందం పద్మంతో చెప్తాం. సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది. శ్రీ మహావిష్ణువు అరినలిన గదా శంఖపాణిర్ముకుంద చేత్తో పద్మం పట్టుకుంటారు. పద్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే వికసనము. వికసనము అంటే విచ్చుకోవడం. విచ్చుకోవడం అనేటటువంటిది ఒక క్రమంలో ఉండాలి. ఒక క్రమంలో ఉండాలి తప్ప క్రమం లేకుండా ఉండకూడదు. అదే సృష్టి వికసనము అంటారు. అమ్మవారు ఈ సృష్టి చేసినప్పుడు అయోమయం లేకుండా చేస్తుంది. ఎన్ని ప్రాణులు 2 అంచెల్లో తినాలి ఆవిడ నిర్ణయం చేసింది. ద్వైపం అంటారు. 2 అంచెలలో తినే ప్రాణులు 3 ఉంటాయి లోకంలో. ఏనుగు 2 అంచెల్లో తింటుంది, తొండంతో పట్టుకుని అప్పుడు పెట్టుకుంటుంది నోట్లో. కోతి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది, మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. 2 అంచెల్లో తింది అంటే ఉత్తమ ప్రాణి అని గుర్తు. ద్వైపం, మిగిలినవి కలియబడి తింటాయి. ఒక్క అంచెలో అంటే హీన ప్రాణి అని గుర్తు. ఎప్పుడు ఎవరు ఎలా ఉండాలి అన్నది అమ్మవారు వికసనమునందు నిర్ణయం చేసింది. సరస్వతీ కటాక్షము అంటే వ్యవస్థ ఏర్పడము అన్న మాటకు అర్థం ఎక్కడుంటుంది అంటే వికసనము క్రమక్రమంగా ఉండాలి. ఏ వయసుకి ఏది ఎలా అందించాలి. వికసనం అనేటటువంటిది ఇవ్వగలిగినది ఏది అంటే సరస్వతీ కటాక్షమే. అందుకు సరస్వతీ పూజ చేస్తారు. శారదా నవరాత్రులు అనడానికి కారణం, సరస్వతీ పూజతో పూర్తవడానికి కారణం అదే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి 9 రోజుల కాలం ఏదుందో దాన్ని సంవత్సరానికి తెల్లవారుజాము కాలం అని పిలుస్తారు. అందుకే ఈ కాలమునందు ప్రకృతి కూడా శారదానుగ్రహమునకు అనుకూలంగా ఉంటుంది. అందుకే శరదృతువు అని పిలుస్తారు. ఆశ్వీజమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి మొదటి 9 రాత్రులు అమ్మవారి ఉపాసనకే సంబంధించినవి. నివాసిని
निवासिनी मामवतु श्री सरस्वती। सरस्वती कामकोटि पीठ निवासिनी मामवतु श्री सरस्वती। राजाधिराज पूजित चरणा राजीव नयना रमणीय वदना सुजन मनोरथ पूरण चतुरा निजगण शोभित मणिमय हारा सुजन मनोरथ पूरण चतुर निजगण शोभित मणिमय हारा अज भगवन्दित वासुदेव चरणार्चित सकल वेद सारमावतु श्री सरस्वती। सुजन मनोरथ पूरण चतुर निजगण शोभित मणिमय हारा अज भगवन्दित वासुदेव चरणार्चित सकल वेद सारमावतु श्री सरस्वती। सगमदनि मावतु श्री सरस्वती। सगगगममदददनि मावतु दगमगनि मदम सदनि दगनि मावतु गमदनि समगसानि दम सगमदनि सनि दम गनि सगमदनि 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 मावतु श्री सरस्वती। सासनि ससदनि सासनि ससमदनि सासनि सससनि दम गमदनि निनि माम गदद गग मम स सगगगनि निधनि सगमद सनि समगगमगसनि स नि स दस नि स म स नि स नि सगमदनि स लसनि गमगसनि सगमदनि स स लसनि गमगसनि सगमदनि स लसनि गमगसनि सगमदनि स मामवतु श्री सरस्वती। मामवतु श्री सरस्वती कामकोटि पीठ निवासिनी मामवतु श्री सरस्वती।
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దసరా శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈ రోజున ఆ జగన్మాత సరస్వతీదేవి అలంకార తత్వంలో విరాజిల్లుతూ ఉంటుంది. గృహంలో కూడాను సరస్వతీదేవిని ఉపాసించడం, విద్యలకు అధిదాత్రి అయినటువంటి ఆ తల్లి జ్ఞానాన్ని సంపదల్ని కూడా ప్రసాదిస్తుంది. కాబట్టి ఆ తల్లిని గనక ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో నిష్ఠగా త్రికరణ శుద్ధితో యాదేవీం సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్సస్వై 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 నమో నమః అంటూ ధ్యానం చేసి సరస్వతి అష్టోత్తర శతనామావళితో పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ పవిత్రవంతమైనటువంటి చక్కని తల్లిని తెలుపు రంగు కలిగినటువంటి వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అలంకరించి సరస్వతీదేవికి ప్రీతివంతమైనటువంటి పాలతో చేసినటువంటి వివిధ రకాలైనటువంటి నైవేద్యాలు ఆ తల్లికి సమర్పించి దద్దోజనం కూడాను తయారు చేసి మూలా నక్షత్రం చాలా విశిష్టవంతమైనటువంటి నక్షత్రం కాబట్టి ఈ రోజున పిండి వంటల్లో తప్పనిసరిగా ఆ జగన్మాతకు పులిహోర గారెలు తప్పనిసరిగా తయారు చేసి నైవేద్యంగా సమర్పించేటువంటి సాంప్రదాయం గృహంలో కనిపిస్తుంది. ఆ జగన్మాత త్రిశక్తి స్వరూపిణి సరస్వతీదేవి యొక్క స్వరూపంతో చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందిస్తూ ఉన్నది. అందుకే చదువు రాని వారికి కూడాను అదృష్టం పట్టించడానికి ఆ జగన్మాత ఒక్కసారిగా ఐం అనేటువంటి బీజాక్షర సంపుడితో మహాకవి కాళిదాసునే జీవితంలో మహోన్నతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేసింది. జన్మ సుకృత రీత్యా చదువులేని వాడిగా పుట్టినప్పటికీ ఒక్కసారిగా మహాకవిగా మారాడు అంటే ఆ జగన్మాత యొక్క సరస్వతీ కటాక్ష స్వరూపమే. అది చాలా గొప్ప విశేషం. అందుచేతనే ఆది ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత సరస్వతీదేవి స్వరూపంలో ఈ రోజున సాక్షాత్కరించి అందరికీ కూడాను చక్కటి యోగవంతమైనటువంటి విద్యను జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రతి గృహంలోనూ కూడా ఈరోజు ఆ సరస్వతి ఉపాసన చేయాలి. చదువుకునేటువంటి విద్యార్థులు గనక ఉన్నట్లయితే వారికి మీరు తయారు చేసినటువంటి ఆ యొక్క పరమాన్నం అలాగే దద్దోజనం ఈ రెండింటినీ కూడాను వారికి ప్రసాదంగా ఇస్తూ ఓం సరస్వత్యై నమః అని చెప్పేసి వాళ్ళు ధ్యానం చేసి స్వీకరించుకునేటువంటి రీతిలో మీరు కనుక సలహా ఇచ్చినట్లయితే వారికి విద్యలో కలిగేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి చక్కటి యోగవంతమైనటువంటి పురోభివృద్ధి గమనంలో విద్యలో రాణించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. ఈ రోజున చాలామందికి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేసేటువంటి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మూలా నక్షత్రంలో సరస్వతీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణం కోసం అక్షరాభ్యాస కార్యక్రమం కూడా నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉన్నది. పుస్తకాలను 10 మందికి దానం చేసేటువంటి గుణం ఈరోజు గనక ఆచరించినట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజున ఆ సరస్వతీదేవికి తెలుపు రంగు కలిగినటువంటి గోవర్ధన లేక మల్లె లేక జాజి నందివర్ధన ఇటువంటి వివిధ రకాలైన పూలతో తయారు చేసినటువంటి పూల దండను ఆ తల్లికి అలంకరణ చేస్తే తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేస్తుంది.
మూలా నక్షత్రం రోజున ఆ తల్లి ఆ యొక్క ముగ్గురమ్మల మూల శక్తిగా ఆ విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై వెలసింది అనేటువంటి ఉద్దేశంతో ఆ తల్లిని మనసా వాచా మనసులో ధ్యానం చేసుకున్నట్లయితే ఆ కనకదుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ప్రతి గృహంలో కూడాను విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఈ రోజున తమ పిల్లల యొక్క విద్యలో పురోభివృద్ధి కోసం పిల్లలందరూ కూడాను తెల్లటి సలివిడితో చేసినటువంటి దీపపు కుందిలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసి పాలతో చేసినటువంటి పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించి అందరూ కూడాను స్వీకరించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి విద్యలో సంస్కారవంతమైనటువంటి భావాలతో రాణించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఆ జగత్కల్పవల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలని పొందడానికి కూడా ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. రేపటి రోజున దుర్గాష్టమి మహర్నవమి సందర్భంగా ఆ జగత్కల్పవల్లిని గృహంలో ఏ విధంగా ఆరాధన చేయాలో తెలుసుకుందాం.